పట్టభద్రులు తీసుకున్న నిర్ణయం యావత్ తెలంగాణ ప్రజానీకానికి కనువింపు కలిగేలా ఉందని కొనరావుపేట భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మిర్యాలకార్ బాలాజీ పేర్కొన్నారు. కొనరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మిర్యాలకార్ బాలాజీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరిపారు. వారు మాట్లాడుతూ చదువుకున్న మేధావులు, విద్యావంతులు అందరూ భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారని, భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తెలుసుకుని భారతీయ జనతా పార్టీ ఇద్దరి అభ్యర్థులను గెలిపించారని అన్నారు. ఈ గెలుపుకు నెల రోజుల పాటు పార్టీకి సమయం ఇచ్చి కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బైరగోని సురేష్ గౌడ్, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి జింక వెంకటి, ఉపాధ్యక్షులు ఎడ్ల సుధాకర్, చెర్లపల్లి వామన్, తాళ్లపల్లి శేఖర్, చింతల పరశురాం, బీజేవైఎం అధ్యక్షులు జితేందర్ రెడ్డి, బూత్ అధ్యక్షులు బొగ్గు రవి, జెట్టి విజయ్, సురేష్ రావు పాల్గొన్నారు. అద్భుతంగా జరిగింది. ప్రజలు, పట్టభద్రులు అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కాకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించిన పట్టభద్రులందరికీ శిరసు వంచి నమస్కారం చేస్తున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త తన వంతు బాధ్యతగా పనిచేసి పార్టీ అభ్యర్థిని అంజిరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ఉపాధ్యాయ పట్టభద్రులు శ్రీ అంజిరెడ్డి గారికి, అలాగే మల్క ఉమరయ్య గారిని గెలిపించినందుకు ఉపాధ్యాయులకు మరియు పట్టభద్రులకు, ప్రతి ఒక్క కార్యకర్తకు, కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ, పచ్చిస్ ప్రభావాలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ అనేటువంటి ముందు చూసి దూరదృష్టితోటి చూపించినటువంటి ఉపాధ్యాయ పట్టభద్రులు రాబోయే స్థానికటువంటి ఎలక్షన్లో ఎప్పుడైనా కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం వాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు నిన్న వచ్చినటువంటి రిజల్ట్ చెప్పకనే చెప్తున్నాయి. అందుకోసం కష్టపడినటువంటి, పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు మరియు ఉపాధ్యాయ పట్టభద్రులకు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ